శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అథ చతుర్దశోధ్యాయ మూడు యజ్ఞములు ఏడు వారములు. ఋషయ ఊచు అగ్నియజ్ఞం దేవయజ్ఞం బ్రహ్మయజ్ఞం తథైవ చ గురుపూజాం బ్రహ్మతృప్తిం క్రమేణ బ్రూహిణ ప్రభో. ఋషులు ఇట్లు పలికిరి, ఓ మహానుభావ, అగ్నియజ్ఞ దేవయజ్ఞ బ్రహ్మయజ్ఞములను గురుపూజను బ్రహ్మతృప్తిని గురించి మాకు క్రమముగా వివరింపుము. సూత ఉవాచ అగ్నౌ జుహోతి యద్ద్రవ్యమగ్ని యజ్ఞస్య ఉచ్యతే బ్రహ్మచర్యాశ్రమస్థానాం సమిదాధానమేవహి. సూతుడిట్లు పలికెను, అగ్నియందు హోమద్రవ్యమును సమర్పించే కర్మకు అగ్నియజ్ఞమని పేరు. ఓ ద్విజులారా, బ్రహ్మచర్యము అనే మొదటి ఆశ్రమమునందు ఉండువారు అగ్నియందు సమిధలను హోమము చేయవలెను. సమిదగ్నౌ వ్రతాద్యం చ విశేష యజనాదికం ప్రథమాశ్రమినామేవం యావదౌ పాసనం ద్విజాః. వ్రతములను పాలించవలెను. గృహస్థాశ్రమమును స్వీకరించి ఔపాసన కర్మను చేయునంత వరకు విశేష యజ్ఞములను చేయవలెను. ఆత్మన్యారోపితాగ్నీనాం వనినాం యతినాం ద్విజాః హితం చ మితమేధ్యాన్నం స్వకాలే భోజనం హుతిః. ఓ ద్విజులారా, ఆత్మయందు ఆవాహన చేయబడిన అగ్నులు గల వానప్రస్థులకు యతులకు హితకరము పవిత్రమునగు ఆహారమును మితముగా సకాలములో భుజించుటయే అగ్నియజ్ఞము అగును. ఔపాసనాగ్ని సంధానం సమారభ్య సురక్షితం కుండే వాప్యధ భాండే వా తదజస్రం సమీరితం. ఔపాసనాగ్నిని స్థాపించిన నాటి నుండి ఒక భాండములో గాని గర్తములో గాని ఆరిపోకుండా సురక్షితముగా నుంచినచో దానికి అజస్రము అని పేరు. అగ్నిమాత్మ నిరణ్యాం వా రాజదైవవశాత్ ధ్రువం అగ్నిత్యాగ భయాదుక్తం సమారోపితముచ్యతే. రాజభయము వలన గాని దైవము ప్రతికూలమగుట వలన గాని అగ్నిని సంరక్షించలేని పరిస్థితిలో ఆత్మయందు లేక అరణియందు న్యాసము చేయబడిన అగ్నికి సమారోపితమని పేరు. సంపత్కరీ తథాగ్నేయ సాయమగ్న్యాహుతిర్ద్విజాః ఆయుష్కరీతి విజ్ఞేయ ప్రాతఃసూర్యాహుతిస్తథా. ఓ ద్విజులారా, సాయంకాలమందు అగ్నియందీయబడిన ఆహుతి సంపత్తును కలిగించును. ఉదయము ఇయ్యబడిన ఆహుతి ఆయుర్వృద్ధిని కలిగించును. అగ్నియజ్ఞో హ్యయం ప్రోక్తో దివా సూర్య నివేశనాత్ ఇంద్రాదీన సకలాందేవ నుద్దిశ్యాగ్నౌ జుహోతియత్. పగలు అగ్ని సూర్యుని యందు ఉంచబడును. కావున ఈ ఆహుతులకు అగ్నియజ్ఞము అని పేరు వచ్చినది. స్థాళీపాకాది క్రతువులలో ఇంద్రాది దేవతలను ఉద్దేశించి అగ్నియందు హోమము చేయుదురు. దేవయజ్ఞం హితం విద్యాత్ స్థాళీపాకాదికాన్ క్రతూన్ చౌలాదికం తథాగ్నేయం లౌకికాగ్నౌ ప్రతిష్ఠితం. అది దేవయజ్ఞమనబడును. చూడాకరణాది సంస్కారములలో లౌకికాగ్నియందు చేయబడే హోమము కూడా దేవయజ్ఞమనబడును. బ్రహ్మయజ్ఞం విజక్కుర్యాత్ దేవానాం తృప్తయే సకృత్. బ్రహ్మయజ్ఞ ఇతి ప్రోక్తో వేదస్యాధ్యయనం భవేత్. బ్రాహ్మణుడు దేవతల తృప్తి కొరకు నిత్యము బ్రహ్మయజ్ఞమును చేయవలెను. వేదాధ్యయనమునకు బ్రహ్మయజ్ఞమని పేరు. నిత్యానంత రామాసాయాం తతస్తున విధీయతే అనగ్నౌ దేవయంజనం శృణుత శ్రద్ధయాదరాత్. ఉదయము నిత్యకర్మను ఆచరించి తరువాత సాయంకాలము వరకు వేదమును పఠించవలెను. రాత్రి యందు వేద పఠనమునకు విధి లేదు. అగ్ని లేకుండగానే చేయు దేవయజ్ఞమును సాదరముగా వినిపించెదను, శ్రద్ధగా వినుడు. ఆది సృష్టో మహాదేవ సర్వజ్ఞ కరుణాకర సర్వలోకోపకార్థం వారాన్ కల్పితవాన్ ప్రభు. సర్వజ్ఞుడు కరుణాసముద్రుడు సర్వసమర్థుడునగు మహాదేవుడు సృష్ట్యాది యందు సర్వప్రాణుల క్షేమము కొరకై వారములను కల్పించెను. సంసార వైద్య సర్వజ్ఞ సర్వభేషజం ఆదావారోగ్య దం వారం స్వవారం కృతవాన్ ప్రభు. సంసారమనే రోగమునకు వైద్యుడు సర్వజ్ఞుడు సర్వసమర్థుడునగు శివుడు ఔషధములలోకెల్లా ఔషధమై ఆరోగ్యమునిచ్చు తన వారమును ముందుగా చేసెను. సంపత్కరం స్వమాయాయ వారం చ కృతవాంస్తతః జననే దుర్గతిక్రాంత్యై కుమారస్య తతఃపరం. తరువాత సంపత్తులనిచ్చే తన మాయ యొక్క వారమును, ఆ తర్వాత జన్మ సమయములో శివుని యొక్క కష్టములను దాటుట కొరకై కుమారవారమును చేసెను. ఆలస్య దురతిక్రాంతై వారం కల్పితవాన్ ప్రభు రక్షకస్య తథా విష్ణోర్లోకానాం హితకామ్యయ.
లోక కళ్యాణమును చేయగోరి సర్వసమర్థుడగు శివుడు సోమరితనమును పోగొట్టే రక్షకుడగు విష్ణువు యొక్క వారమును మానవుల పుష్టి కొరకు రక్షణ కొరకు కల్పించెను. పుష్ట్యర్థం చైవ రక్షార్థం వారం కల్పితవాన్ ప్రభుః ఆయుష్కరం తతో వారమాయుషాం కర్తురేవహి త్రైలోక్య సృష్టికర్తుర్హి బ్రహ్మణః పరమేష్ఠినః జగదాయుష్య సిద్ధ్యర్థం వారం కల్పితవాన్ ప్రభుః. జగన్నాథుడగు శివుడు తరువాత ముల్లోకములను సృష్టించి ప్రాణుల ఆయుష్యులను నిర్ణయించే పరమేష్ఠియగు బ్రహ్మ యొక్క ఆయుర్వృద్ధి కర్మకు వారమును మానవులకు ఆయుష్యు లభించుట కొరకై కల్పించెను. ఆదౌ త్రైలోక్య వృద్ధ్యర్థం పుణ్యపాపే ప్రకల్పితే తయోః కర్త్రోస్తతో వారమింద్రస్య చ యమస్య చ. సృష్ట్యాది యందు ముల్లోకముల అభివృద్ధి కొరకు పుణ్యపాపములు కల్పింపబడెను. తరువాత వాటి పాలకులకు ఇంద్ర యములకు వారములు కల్పింపబడెను. భోగప్రదం మృత్యుహరం లోకానాం చ ప్రకల్పితం ఆదిత్యాదీన్ స్వస్వరూపాన్ సుఖదుఃఖస్య సూచకాన్ వారేశాన్ కల్పయిత్వాదౌ జ్యోతిశ్చక్రే ప్రతిష్ఠితాన్ స్వస్వవారే తు తేషాం తు పూజా స్వస్వఫలప్రద. ఈ 2 వారములు మానవులకు భోగములనిచ్చి మృత్యువును హరించును. మానవులకు సుఖదుఖములను సూచించినట్టియు శివస్వరూపులైనట్టియు వారములకు ప్రభువులైన ఆదిత్యాది దేవతలను శివుడు సృష్ట్యాది యందు గ్రహమండలమునందు ప్రతిష్ఠించెను. ఆయా దేవతల వారములలో వారిని పూజించుట వలన ఆయా ఫలములు కలుగును. ఆరోగ్యం సంపదశ్చేవ వ్యాధీనాం శాంతిరేవ చ పుష్టిరాయుస్తథా భోగో మృతేర్హాని యథాక్రమం. ఆరోగ్యము, సంపదలు, వ్యాధినాశము, పుష్టి, ఆయుర్దాయము, భోగము, అమృతతత్వము అను ఫలములు క్రమముగా కలుగును. వారక్రమఫలం ప్రాహుర్దేవ ప్రీతి పురస్సరం అన్యేషామపి దేవానాం పూజయా ఫలదశివః. ఆయా దేవతలు సంతసించినచో క్రమముగా ఆయా వారఫలములు కలుగును. ఇతర దేవతలను పూజించినను ఫలమునిచ్చువాడు శివుడు మాత్రమే. దేవానాం ప్రీతయే పూజ పంచదేవ ప్రకల్పిత తత్తన్మంత్ర జపో హోమో దానం చేవ తపస్తథా. స్థండిలే ప్రతిమాయాం చ హ్యగ్నౌ బ్రాహ్మణ విగ్రహే సమారాధన విత్యేవం షోడశైరుపచారకైః ఉత్తరోత్తర వైశిష్ట్యోత్పూర్వాభావే తథోత్తరం. దేవతల ప్రీతి కొరకు 5 విధముల పూజ కల్పించబడినది. ఆయా మంత్రముల జపము, హోమము, దానము, తపస్సు మరియు సమారాధనము అనునవి 5 విధములు. సమారాధనమనగా వేదిని, ప్రతిమను, అగ్నిని లేక బ్రాహ్మణుని షోడశోపచారములతో పూజించవలెను. ఈ 4గింటిలో ముందు దానికంటే తరువాతది గొప్పది కనుక పూర్వము లేకున్నను ఉత్తరమును పూజింపవలెను. నేత్రయో శిరసో రోగే తథా కుష్ఠస్య శాంతయే ఆదిత్యం పూజయిత్వా బ్రాహ్మణాన్ భోజయేత్తతః దినం మాసం తథా వర్షం వర్షత్రయామథాపివ. నేత్రరోగము, శిరోరోగము మరియు కుష్ఠురోగము తగ్గుట కొరకై ఆదిత్యుని పూజించి బ్రాహ్మణులకు భోజనమిడవలెను. ఈ విధముగా 1 దినము, మాసము, సంవత్సరము లేక 3 సంవత్సరములు చేయవలెను. ప్రారబ్ధం ప్రబలం చేత్ స్యాన్యస్యే ద్రోగజరాదికం జపాద్యమిష్టదేవస్య వారాదీనాం ఫలం విదుః. అప్పుడు రోగమునిచ్చిన ప్రారబ్ధము బలీయమైనను రోగము, వృద్ధాప్యము మొదలగునవి తొలగిపోవును. ఆయా వారములలో ఇష్టదేవతను ఉద్దేశించి జపాదులను చేసినచో ఆయా ఫలములు లభించును. పాపశాంతిర్విశేషేణ హ్యాదివారే వివేదయేత్ ఆదిత్యసేవ దేవానాం బ్రహ్మణానాం విశిష్టదం. ఆదివారం నాడు ఆదిత్యుని, ఇతర దేవతలను, బ్రాహ్మణులను పూజించినచో పాపములు తొలగి గొప్ప ఫలము లభించును. సోమవారే చ లక్ష్యాదీన్ సంపదర్థే యజేద్భుతః ఆజ్యాన్యేన తథా విప్రాన్ సపత్నీ కాంశ్చ భోజయేత్. వివేకి సోమవారం నాడు సంపద కొరకై లక్ష్మీ మొదలగు దేవతలను ఆరాధించి బ్రాహ్మణ దంపతులకు నేయి అన్నమును భోజనము పెట్టవలెను. కాళ్యాదీన్ భౌమవారేతు యజేద్రోగ ప్రశాంతయే మాషముద్గాఢ కాన్నేన బ్రాహ్మణాంశేవ భోజయేత్. మంగళవారము నాడు రోగములు తగ్గుట కొరకై కాళీ మొదలగు దేవతలను పూజించి మినుము, కంది, పెసరపప్పులతో బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. సౌమ్యవారే తథా విష్ణుం దధ్యన్నేన యజేద్భుతః పుత్రమిత్ర కలత్రాది పుష్టిర్భవతి సర్వదా. బుధవారం నాడు పండితుడు పెరుగు అన్నమును నైవేద్యమిడి విష్ణువును ఆరాధించవలెను. అట్లు చేసినచో కుమారులు, మిత్రులు, భార్య మొదలగు వారికి అన్ని కాలములందు ఆరోగ్యము కలుగును. ఆయుష్కామో గురోర్వారో దేవానాం పుష్టిసిద్ధయే ఉపవీతేన వస్త్రేణ క్షీరాజ్యేన యజేద్భుతః
ఆయుష్ను ఆరోగ్యమును కోరే వివేకి గురువారం నాడు దేవతలను ఉపవీతముతో వస్త్రములతో పాలతో నేయితో అర్చించవలెను. భోగార్థం భృగువారేతు యజేద్దేవాన్ సమాహిత షడ్రసోపేత మన్నం చ దద్యాద్ బ్రాహ్మణ తృప్తయే స్త్రీణాం చ తృప్తయే తద్వత్ దేయం వస్త్రాదికం శుభం. శుక్రవారం నాడు శ్రద్ధగలవాడై దేవతలను పూజించినచో భోగములు కలుగును. బ్రాహ్మణుల తృప్తి కొరకు షడ్రుచులతో కూడిన అన్నమును ఇచ్చుటయేగాక స్త్రీల తృప్తి కొరకు శుభమగు వస్త్రములు మొదలగు వాటిని ఇయ్యవలెను. అపమృత్యుహరం మందే రుద్రాదీంశ్చ యజేద్భుత. శనివారము నాడు రుద్రాది దేవతలను ఆరాధించు వివేకి అపమృత్యువు నుండి తప్పించుకొనును. తిలహోమేన దానేన తిలాన్నేన చ భోజయేత్ ఇత్తం యజేచ్చ విబుధానారోగ్యాది ఫలం లభేత్. ఆనాడు తిలలతో హోమము చేసి తిలలను దానమిచ్చి తిలాన్నముతో పండితులకు భోజనము నిడినచో ఆరోగ్యము మొదలగు ఫలములు లభించును. దేవానాం నిత్య యజేన విశేష యజనేపి చ స్నానే దానే జపే హోమే బ్రాహ్మణానాం చ తర్పణే. దేవతలను నిత్యము ఆరాధించవలెను. తీర్థములో స్నానమాడి జపహోమ దానములను చేయవలెను. బ్రాహ్మణులను సంతోషపెట్టవలెను. తిథి నక్షత్ర యోగే చ తత్తద్దేవ ప్రపూజనే. ఆదివారాది వారేషు సర్వజ్ఞో జగదీశ్వరః తత్తద్రూపేణ సర్వేషాం ఆరోగ్యాది ఫలప్రదః. ఆది మొదలగు వారములలో తిథి నక్షత్రములు కలిసి వచ్చినప్పుడు ఆయా దేవతలను పూజించవలెను. సర్వజ్ఞుడు జగత్ప్రభువునగు శివుడు ఆయా దేవతల రూపంలో భక్తులందరికీ ఆరోగ్యము మొదలగు ఫలములనిచ్చును. దేశకాలానుసారేణ తథా పాత్రానుసారతః ద్రవ్య శ్రద్ధానుసారేణ తథా లోకానుసారతః తారతమ్య క్రమాద్దేవ స్వారోగ్యాదీన్ ప్రయచ్చతి. దేశము కాలము పాత్రలకు అనుగుణముగా ద్రవ్యము శ్రద్ధ మరియు లోకములకు తారతమ్యములకు అనురూపముగా మహాదేవుడు ఆరోగ్యము మొదలగు ఫలములనిచ్చును. శుభాదావ శుభాంతే చ జన్మర్క్షేషు గృహే గృహే ఆరోగ్యాది సమృద్ధ్యర్థ మాదిత్యాదీన్ గ్రహాన్ యజేత్. గృహస్థుడు తన గృహములో శుభకర్మలకు ఆదియందు అశుభకర్మలకు అంతమునందు జన్మ నక్షత్రము నాడు ఆరోగ్యాది సమృద్ధులు సిద్ధించుట కొరకు ఆదిత్యాది గ్రహములను పూజించవలెను. తస్మాద్వై దేవ యజనం సర్వాభీష్ట ఫలప్రదం సమంత్రకం బ్రాహ్మణానాం అన్యేషాం చైవ తాంత్రికం. దేవతారాధనము కోరిన ఫలములన్నింటినీ ఇచ్చును. బ్రాహ్మణులు మంత్రయుక్తముగను ఇతరులు తంత్రయుక్తముగను దేవయజ్ఞమును చేయవలెను. యథాశక్త్యను రూపేణ కర్తవ్యం సర్వదా నరైః సప్తస్వపి చ వారేషు నరైః శుభఫలేప్సుభిః. శుభఫలమును గోరు మానవులు 7 వారములలో తమ శక్తికి అనురూపముగా దేవపూజను చేయవలెను. దరిద్రస్తపసా దేవాన్ యజే దాఢ్యో ధనేనహి పునశ్చైవం విధం ధర్మం కురుతే శ్రద్ధయా సహ పునశ్చ భోగాన్ వివిధాన్ భుక్త్వా భూమౌ ప్రజాయతే ఛాయాం జలాశయం బ్రహ్మ ప్రతిష్టాం ధర్మ సంచయం సర్వం చ విత్తవాన్ కుర్యాత్ సదా భోగ ప్రసిద్ధయే కాలాచ్చ పుణ్యపాకేన జ్ఞానసిద్ధి ప్రజాయతే. దరిద్రుడు తపస్సుతో దేవతలను ఆరాధించవలెను. ధనికుడు ధనమును వినియోగించి శ్రద్ధతో దేవపూజనము మొదలగు ధర్మములను అనుష్ఠించినచో పరలోకములో వివిధ భోగములను అనుభవించి మరలా భూలోకములో జన్మించును. నీడనిచ్చే చెట్లను పాతుట, చెరువులను తవ్వించుట, వేద పాఠశాలను స్థాపించుట ఇత్యాది అనేక ధర్మ కార్యక్రమములను ధనవంతుడు చేసినచో అనేక భోగములను పొందును. అట్టి దాత కాలక్రమములో పుణ్యప్రభావముచే జ్ఞానసిద్ధిని కూడా పొందును. య ఇమం శృణుతే ధ్యాయం పఠతే వా నరో ద్విజాః శ్రవణస్యోపకర్తా చ దేవయజ్ఞ ఫలం లభేత్. ఓ ద్విజులారా, ఏ మానవుడైతే ఈ అధ్యాయమును వినునో పఠించునో వినుటకు సహకరించునో అతడు దేవయజ్ఞ ఫలమును పొందును. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం చతుర్దశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు 14వ అధ్యాయం ముగిసినది.